హలో ఎవ్రీబడి, ఈరోజు అపోలో ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ ఫిష్ కర్రీ అసలు ఫిష్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. ఇది 1.5 kg ఫిష్ ముక్కలు మంచిగా స్కిన్ బోను తీసేసి నిమ్మరసం ఉప్పు సాల్ట్ వేసేసి మంచిగా కడుక్కోవాలి. అసలు నీసువాసన అనేది ఉండనే ఉండదు ఈ ఫిష్లో. తర్వాత ఒక గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడైంది, యాలకులు లవంగాలు దాల్చిన చెక్క వేసేసుకోవాలి. తర్వాత సన్న కట్ చేసుకున్న ఆనియన్స్ వేయాలి. యాలకులు లవంగాలు దాల్చిన చెక్క మనం ఓల్ మసాలా వేసినాం కదా, అలా కాకుండా పొడి చేసి వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఆనియన్ ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి. నేను యాలకుల లవంగాలు అలానే వేసినాను, మీరు మాత్రం పొడి చేసి వేయండి, బాగుంటుంది. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. కారం లేకుండా ఉండే పచ్చిమిర్చి ఉంటాయి కదా, అది వేయాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత ఆయిల్లోనే కారపొడి కూడా వేసుకోవాలి. మనం మిర్చీలు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి. తర్వాత దాల్చిన చెక్క పొడి కొంచెం వేసుకోవాలి. తర్వాత ధనియా పొడి వేయాలి. అన్నీ ఆయిల్లోనే వేయాలి, ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇవన్నీ స్పైసెస్ అన్నీ ఆయిల్లోనే కొంచెం ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువనే వేసుకోవాలి, తర్వాత చూసి వేసుకోవచ్చు. అంతా ఒకసారి నూనెలో గోలిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న అపోలో ఫిష్ ముక్కల్ని వేసేసుకోవాలి. ఈ ఫిష్ చాలా సాఫ్ట్గా ఉండి తొందరగా ఉడుకుతుంది. ఇలా నిదానంగా కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలిపేసి 1 నిమిషం సేపు నూనెలోనే ఉడకనివ్వాలి. తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి. ఒక పావు కప్ పోస్తే సరిపోతుంది. మనం గ్రేవీగా రావాలనుకొని వాటర్ పోసుకోవడం. అంతా ఒకసారి కలిపేయాలి. ఒక 2 నిమిషాల తర్వాత టేస్ట్ చూడాలి. కొంచెం తక్కువ ఉంది సాల్ట్, ఇంకొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం. సాల్ట్ వేసేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ ఫిష్ కర్రీ ఎంత తొందరగా అవుతుందంటే ఒక 10 నిమిషాల లోపల కర్రీ రెడీ అయిపోతుంది. కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత నిమ్మరసం పోసేసుకోవాలి. ఈ పులుపుని బట్టి నిమ్మరసం పోసుకోవాలి. నేను ఒక 2 నిమ్మకాయలు తీసుకొని రసం పిండుకొని పోసుకున్నాను. అంతా ఒకసారి కలుపుకోవాలి. ఎంత టేస్ట్ అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని అంతా కలిపేసుకోవాలి. అంతే, ఫిష్ కర్రీ ఎంత ఈజీగా అయిపోయింది చూడండి. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ఈ అపోలో ఫిష్ కర్రీని వండి టేస్ట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో ఒకసారి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.